హాయ్ నమస్తే, నేను మీ ఎస్వి. ఈరోజు మనం వచ్చేసి సరస్వతి పుష్కరాలకి వెళ్తున్నాము. కాళేశ్వరం దగ్గర ఉన్న ముక్తేశ్వరంకి వెళ్తున్నాము ఫ్యామిలీతో విత్ మా వైఫ్ అండ్ మా చిల్డ్రన్స్. వీళ్ళు ఈమె బంకులో అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినాము. మనము హైదరాబాద్లోనే ఉప్పల్ నుంచి కాళేశ్వరం వెళ్తున్నాము. 240 వస్తుంది అరౌండ్ వయా వరంగల్. సో మనం వెళ్తా మాట్లాడుకుందాం. రైట్, మనమైతే భువనగిరి టోల్గేట్కి వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంకొక 240 ఉంటుంది. సో మనం ఉప్పల్లో బయలుదేరాం కాబట్టి భువనగిరి, హన్మకొండ, వరంగల్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాము. ఈ టోల్గేట్లో వచ్చేసి మనకు అప్ అండ్ డౌన్ కలిపి 160 130 కట్ అవుతుంది. ప్రస్తుతం అయితే 120 కట్ అయింది. ఇది వచ్చేసి మన భువనగిరి కోట. భువనగిరి కాకతీయులు ఇక్కడ ఎంతో చరిత్ర కలిగిన కోట ఇది. వాతావరణం కొంచెం క్లౌడీగా ఉంది. మొత్తం మార్నింగ్ వర్షం పడి వెళ్ళిపోయింది కదా. సో మనమైతే ఇప్పుడు ఎంటర్ అయ్యాము కాకతీయ కళాతోరణం లోపలికి. అంటే మనం వరంగల్లోకి ఎంటర్ అయిపోయినట్లే. ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలని కళాతోరణం అది పెట్టారు కదా, అక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందట మనం మిస్టేక్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. మనం అక్కడ నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ వచ్చి ఆర్చ్ పెట్టిన ఆర్చ్ నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇదేది నది పుష్కరాలకైతే వచ్చినాము. ఇక్కడ పార్కింగ్ దగ్గర ఉన్నాం. ఫుల్ రష్. మన కారు ఏంటంటే చిన్న అక్కడనే లాస్ట్లోనే పెట్టాను. స్టార్టింగ్లో బస్సులు ఉన్నాయి, బస్సులు వెనకాలనే పార్క్ చేసిన, కొంచెం నడుచుకొచ్చిన. దీనివల్ల ఏంటంటే మనకు ఒక 1 hour సేవ్ అయింది. లేదంటే ఫుల్ జామ్ ఉంది. 1 kilometer 1.5 kilometer ఫుల్ జామ్ ఉంది. సో అక్కడ నుంచి ఇప్పుడే నది స్నానానికి అయితే బయలుదేరుతున్నాం. పార్కింగ్ నుంచి అయితే చిన్న వాకబుల్ డిస్టెన్స్ అవుతుంది. ఒక 500 meters ఉంటుంది నియర్ బై. స్నానాల ఘాట్కి వచ్చేసి ఒక నియర్ బై 1 kilometer ఉంటుంది. ఆటోలు అయితే ఉన్నాయి, బట్ కొంచెం నడుచుకుంటూ పోతేనే బెటర్. ఎందుకంటే ఆటోలో పోయినా కదే మనుషులను చూసి ఆగుతున్నాయి, మనుషులు నడుచుకుంటూ పోయినా కదే ఆటోలో చూసి ఆగుతున్నారు. తేడా ఏం లేదు. మేమైతే నడుచుకుంటూ పోతున్నాము. చేరుకున్నాం. బండి పార్కింగ్ దగ్గర పార్కింగ్ పెట్టేసి వచ్చాం. ఒక 1 kilometer అంతా రష్గా ఉంది. అక్కడి నుంచి ఆటోస్ ఉన్నాయి కానీ మేము ఎక్కలేదు, నడుచుకుంటానే వస్తాం. ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. అక్కడ వెనకాల డాక్యుమెంటరీస్ ఏర్పాటు చేశారు. విఐపీస్ ఎంట్రీ, నార్మల్ పీపుల్ ఎంట్రీ, అవన్నీ ఎంట్రీ చేశారు బాగా. బేబీ ఇప్పుడైతే మనం నదికి వచ్చేసాం. ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది. బోట్ రైడ్ కాదు అది, బోట్ రైడ్ కాదు అది. అది పోలీసు వాళ్ళు అదేమంటారు గస్తీ చేస్తూ ఉంటారు. అంటే ఎవరైనా మునిగిపోయినా కూడా ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్ అన్నమాట. రెస్క్యూ టీము వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకంటే ఇక్కడ నది లిమిట్స్ దాటి వెళ్ళకుండా ఉండడానికి వాళ్ళు ఉంటారు. నది అక్కడ స్నానం పుష్కరిణి ఘాట్ అదనమాట. సో మనం తెలంగాణలోని కాళేశ్వరం దగ్గర ఉన్న గోదావరి, ప్రాణహిత నదులు,
ప్లస్ సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించే శ్రీ కాళేశ్వరం క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడే మనకు సరస్వతి పుష్కరాలు ఇక్కడ నుంచి నిర్వహిస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్. ఈ నెల 26th వరకు పెడుతున్నారు. సో మనం అయితే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, మనం ఫుల్లీ చాలా ఎండలు ఉండే, హీట్ ఉండే, బాగా వర్షం పడుతుంది. ప్లస్ హీట్ అయితే మామూలు హీట్ కాదు. ఏదో మాన్యుమెంట్ అయితే పెట్టారు. రిటర్న్లో బయలుదేరేటప్పుడు అయితే వర్షం స్టార్ట్ అయ్యింది. అసలు ఇక్కడ భూపాలపల్లి దగ్గర చూసినాక మామూలు వర్షం కాదు, అసలు కనిపించడం కూడా కనిపించలేదు. అసలు వెళ్ళారు బైకర్ వేసి భయం వేసి సైడ్లో ఆపేసుకున్నాను నేను. సో మళ్ళీ కొంచెం తగ్గినాక వెళ్దాము అని కొంచెం ముందుకు వెళ్ళింది. కానీ ఇట్లాంటి వర్షం అసలు కారుకి అర్థంకి కనిపించట్లేదు. మామూలు వర్షం అసలు మిర్రర్ నుంచి బయటికి కనిపిస్తలేదు. వైపర్ ఎంత ఫాస్ట్ వేసినా కూడా అది చూడండి, అస్సలు రోడ్ అనేది కనిపించట్లేదు. ఫుల్ వర్షం పడేది. మళ్ళీ కొంచెం ఒక 1.5 కిలోమీటర్ల ముందుకు వెళ్ళగానే అసలు వర్షమే లేదు అక్కడ. ఇక్కడ ఫుల్ వర్షం కొట్టేది.